హై వ్యూవర్స్. గతంలో నాకు తెలిసి అల్లు అర్జున్ క్లియర్గా చెప్పినట్టున్నాడు, చదువులో చాలా పూరు, కానీ ఈరోజు చూసారా ఏ పొజిషన్లో ఉన్నాను ఏంటో అన్నట్టుగా. చదువులో ఎవరైతే పూర్గా ఉంటారో, ఎవరైతే స్కూల్లో సరిగ్గా చదవకుండా ఉంటారో వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు అన్నట్టుగా చెప్పినట్టుగా ఉంది అతను. వాస్తవం అతని ఇంటెన్షన్ ఏంటి? చదువులో ఎవరైనా వెనకబడ్డా, సరిగా మార్కులు రాకపోయినా, మీరు ఫెయిల్ అయినా ఏం ఇబ్బంది పడద్దు, లైఫ్ అంటే ఏంటో తెలుసుకోండి, దాని ప్రకారం మీరు అడుగులేండి, గొప్పగా ఉంటారన్నది చెప్పాలి అతను. బట్ అతను చెప్పిన విధానం డిఫరెంట్ అన్నమాట. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇదే ఇప్పుడు నంద్యాలలో కూడా పోలీసుల పర్యటన శాపమే. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమాల చెట్లో రావు రమేష్ అంటాడు, ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, బే ఏం లేవురా మీ దగ్గర అని చెప్పేసి అంటా ఉంటాడు. అలా మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ కానీ, వరుణ్ తేజ్ కానీ, సాయిధరం తేజ్ కానీ, వైష్ణవ్ తేజ్ కానీ, ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా పద్ధతిగా యాజ్ పర్ ప్రోటోకాల్, అట్ ది సేమ్ టైమ్ యాజ్ పర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ఎలక్షన్ కండక్షన్ రూల్స్ ఉంటాయి, ఇవన్నిటిని కూడా ఫాలో అయ్యి ముందుగానే పోలీసులు సమాచారం అందించి, ఎలక్షన్ కమిషన్ సంబంధించి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారు, ఆర్ఓ, వాళ్ళ పర్మిషన్ తీసుకొని దానికి తగ్గట్టుగానే సెక్యూరిటీని అలర్ట్ చేసి అప్పుడు వాళ్ళు పిఠాపురం వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. బట్ ఈ అల్లు అర్జున్ అలాగా నో ఇంటిమేషన్, అట్ ది సేమ్ టైం నో ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ఇతనుగా రూల్స్ తెలియబోయాయి. సినిమాలో నటించాడు, ఫ్యాన్స్ వచ్చారు, సినిమాలో హిట్లు పడ్డానంత మాత్రం గొప్పవాడు. నటించే వాళ్ళు అంతే ఏంటి, వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది, నటించడం అంతే. నటించడం అంటే డైలీ బోల్డ్ అంతమంది నటించేవాళ్ళు మన చుట్టూతా, అది కాదుగా. పద్ధతి ఏంటి తెలియాలి, రూల్స్ ఏంటి తెలియాలి. నంద్యాలలో అదేమంటే ఆయన అడగలేదు, నేను ఎప్పుడో మాట ఇచ్చాను ఇప్పుడు వచ్చాను అన్నట్టు చెప్తూ అక్కడ కూడా అడగండి. అసలు రకం చెప్పాలంటే ఎథిక్స్ అనేవి కొన్ని ఉంటాయి. మిస్ అయ్యాడే బాబు ఈ అల్లు అర్జున్ చెప్పేసి మన గతంలో మాట్లాడుకుంది. సరే, మెగా ఫ్యామిలీలో చిచ్చు రాజేసిందా, లేదన్నప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిందా, ఇవన్నీ మళ్ళీ చక్కబడ్డాయా, ఇవన్నీ తర్వాత సంగతి. బట్ అందరికి అర్థమైంది ఏంటి, అల్లు అర్జున్ ఒకడు ఒకలాగున్నాడు, మిగతా వాళ్ళంతా ఒకలాగున్నారు మెగా ఫ్యామిలీలో అన్నట్టుగా అర్థమవుతుంది. ఈవెన్ అల్లు అరవింద్ సైతం ఎందుకు అల్లు అర్జున్ విషయంలో తీసుకున్న స్టెప్ సరిగా తీసుకోలేదని కూడా అంటున్నారు. కనీసం అల్లు అరవింద్ కన్నా ఒక మాట చెప్పాలి కదా, వెళ్ళేటప్పుడు ఇలా చెప్పాడా చెప్పలేదా, ఇలా రకరకాలు. ఇతను ఏమంటాడు, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నాకు స్నేహం ముఖ్యం అంటాడు. ఆయన వచ్చేసి ఏమన్నా స్నేహితులకు పార్టీకి ఏమన్నా ప్రెసిడెంట్గా ప్రొటెక్ట్ చేస్తాడు కాదు కదా, లేదంటే ఫ్రెండ్స్ అంతా కలిపి ఏదన్నా మంచి వర్క్ ఏదైనా స్టార్ట్ కాదు కదా. వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఆ పార్టీకి జనసేనకి అసలు పడదాయ. జనసేన అధినేత ఏమో పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తూ ఆడకెళ్ళి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంటే ఈ మనిషి ఏకంగా నంద్యాల వచ్చి ఈ మనిషికి సపోర్ట్, అది కూడా ఏ రకంగా చెప్పా పెట్టకుండా. దాంతో భారీగా జన సమీకరణ జరుగుతుంది. అప్పుడు అక్కడ స్వామి నాయక్ అని ఒక కానిస్టేబుల్, నాగరాజు ఒక కానిస్టేబుల్, వీళ్ళు పై అధికారులకి ఇంటిమేషన్ ఇవ్వాలి. దాన్ని ఇమీడియట్గా జనాలను ఎటువంటి పంపించడమో, లేదన్నప్పుడు ఎన్నికల అధికారికి చెప్పటమో ఏదో ఒకటి చేసేటోళ్ళు. వాళ్ళు చేయలేదంట. సో కానిస్టేబుల్ ఉన్నటువంటి స్వామి నాయక్ అండ్ నాగరాజు, మీరు విధుల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని వీఆర్కి పంపుతాం అన్నారు. అంటే వేకెంట్ రిజర్వ్, వాళ్ళకి పోస్టింగ్ పాపం ఎక్కడా ఉండదు, ఇంకెప్పుడో చెప్తారు. అదంటే 50 రోజుల లోపల 60 రోజుల లోపల ఏదో క్లియర్ చేయమని చెప్పినట్టు సమేదో ఉన్నారు. ఈలోపు ఏమైంది, ఎస్పీ నంద్యాల ఎస్పీ నాకు తెలిసి రఘువీర్ రెడ్డి, డిఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐ రాజారెడ్డి, వీళ్ళకి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వీళ్ళు కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, అసలు తప్పు చేసింది అల్లు అర్జున్, వచ్చింది లాభపడింది మొత్తం కూడా వైసీపీ వాళ్ళు. ఇప్పుడు అనవసరంగా ఇబ్బంది పడుతుందేమో పోలీసులు. సో నేను సింపుల్గా ఇదే చెప్తున్నా, దయచేసి గుర్తుంచుకోండి. కొంతమంది పోలీసులను చూస్తే చీ అనిపించింది, కొంతమంది పోలీసులను చూస్తే పాపం అనిపించింది, కొంతమంది పోలీసులను చూస్తే శభాష్ అనిపించింది. ఇప్పుడు వీళ్ళని చూస్తే నాకు నిజం పాపం అనిపిస్తుంది. వచ్చిన జనాల్ని కంట్రోల్ చేయాలి అన్న వేలో ఉన్నారో, లేదు ఎన్నికలు కూడా ఉన్నా సరే మన వైసీపీ వాళ్ళు కదా అన్నట్టుగా పై అధికారులు చెప్పేసి ఆ రకంగా ఓకే చేశారో, మొత్తానికి ఏమైంది, ఆల్రెడీ శిల్పా రవిచంద్ర మీద కేసు ఫైల్ అయింది, అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ అయింది, ఆల్రెడీ అధికారులు ఎవరైతే వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు వెళ్ళాయి.
మొత్తం విచారణ చేస్తున్న మూమెంట్ తెలిసిందేంటి, అక్కడ జనాలు రావటానికి ముందు జనాలు నెమ్మదిగా వస్తున్నారని తెలిసినప్పుడు వీళ్ళు పై అధికారులకు చెప్పాలి. అలా పాపం ఇప్పుడు కానిస్టేబుల్ని వీఆర్కి పంపుకున్నారు. తప్పు చేసింది అల్లు అర్జున్, ఆ వైసీపీ ఎమ్మెల్యే. వేటు పడిందేమో పోలీసుల మీద. నేను అందుకే అంటాను, నటించడం కాదు, సినిమాల్లో నటించాం అవార్డులు వచ్చి ఇది కాదు ముఖ్యం. రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా అందరి చేత శభాష్ అనిపించుకునేలా ఉండాలి. మనం చేసే పనులు మిగతా వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకునేలా ఉండాలి. చూడండి రా, ఎంత పెద్ద హీరోయిన్స్ రూల్స్ ఫాలో అయ్యాడు అన్నప్పుడు ఎంత గొప్పగా ఉండిద్దండి. ఏం లాభమే, జాతీయ అవార్డు వస్తే వచ్చింది, కనీసం రూల్స్ కూడా ఫాలో కాలేదు, అనవసరం పాపం పోలీసుల మీద వేటు పడింది అని అన్నారనుకోండి, ఎంత బ్యాడ్ నేమ్ అండి. ఇప్పుడు బ్యాడ్ నేమ్ వచ్చినట్టే కాదండి. నేనేది అందుకే చదువు అంటే మార్కులు కాదు, సంస్కారం. చదువు అంటే రూల్స్ ఫాలో అవటం. చదువు అంటే ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండటం. అండ్ మన వల్ల ఎదుటోడు బాగుపడాలి తప్ప మన వల్ల ఎదుటోడి మీద లేనిపోయిన విధంగా ఇబ్బందులు గురి కాకూడదు, మన వల్ల వాడి మీద వేటు పడకూడదు.